గౌరవ్ గొగోయ్ అస్సాంలో ఒక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీ. కాంగ్రెస్ తరఫున ఇతడైతే ఎంపీగా గెలవడం జరిగింది. చాలా రోజుల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈ ఆరోపణలు చేయడం, అలాగే సెప్టెంబర్ 10వ తారీఖున వాటి ఆధారాలతో సహా బయట పెడతామని చెప్పడం కూడా జరిగింది. దీని గురించి గౌరవ్ గొగోయ్ అయితే చాలా రోజులుగా కొన్నిసార్లు స్తబ్దుగా ఉండడం, కొన్నిసార్లు నా తప్పు ఏమీ లేదని చెప్పడం, అలాగే ఆ విమర్శల్ని కొట్టిపారేయడం కూడా జరిగింది. అయితే చివరికి ఇప్పుడైతే అసలు విషయం అయితే చెప్పాడు. వాస్తవానికి నాకు పాకిస్తాన్ కి ఎటువంటి సంబంధము లేదు అంటూనే నేను ఒకసారి పాకిస్తాన్ పర్యటించాను నిజమే. మా భార్య ఒకసారి, ఇప్పుడు కాదు 15 సంవత్సరాల క్రితం, అంటే 2012-13 సంవత్సర కాలంలో ఈ దక్షిణాసియా వాతావరణ మార్పులకు సంబంధించినటువంటి అంతర్జాతీయ సంస్థలో పనిచేశారు. ఆవిడ పనిచేసినప్పుడు నేను పాకిస్తాన్ వెళ్లిన మాట వాస్తవమే. అప్పుడు ఒకసారి పాకిస్తాన్ సందర్శించాను అంటూ ఈ గౌరవ్ గొగోయ్ అయితే చెప్పడం జరిగింది. ఇన్ని రోజులు దీని గురించి ఆయన ఎటువంటిది చెప్పకుండా ఇప్పుడేమొచ్చేసి నేను ఒకసారి పర్యటించాను, ఇంతవరకు నేను పాకిస్తాన్ వెళ్ళలేదన్న ఆయన ఇప్పుడు పాకిస్తాన్ ఒకసారి పర్యటించాను, అది కూడా నా భార్య వాతావరణ మార్పులకు సంబంధించినటువంటి అంతర్జాతీయ సంస్థలు పనిచేయడం వల్ల నేను వెళ్ళానని చెప్పడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి విషయాల్లో ఈవిడికి కొన్ని ప్రభుత్వంతో సంబంధాలు ఉండడం, ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ సంబంధించినటువంటి కొన్ని విలువైనటువంటి ప్రభుత్వ పత్రాలు తస్కరించి వాటిని పాకిస్తాన్ కి చెందినటువంటి కొన్ని సంస్థలకి ఇచ్చారు. ఈ వివరాలన్నీ చెప్పడం జరిగిందంటూ ఇప్పుడు హిమంత బిశ్వ శర్మ అయితే ఆరోపిస్తున్నారు. దానికి గౌరవ్ గొగోయ్ కూడా ఇప్పటి వరకు నేను పాకిస్తాన్ సందర్శించలేదన్న ఆయన, నేను ఒకసారి సందర్శించాను, మేమేం తప్పు చేసామో ఒకసారి మీకు చెప్పండి ప్రపంచానికి, పర్వాలేదంటూ ఈయనైతే చెప్పడం జరిగింది ఎవరో గొగోయ్. అయితే హిమంత బిశ్వ శర్మ గారు సెప్టెంబర్ 10వ తారీఖున వీటన్నింటినీ బయట పెడతాం అని చెప్పడం జరుగుతుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఇలాంటి ఆరోపణలు చేసి సెప్టెంబర్ 10వ తారీఖున ప్రవేశపెడతామంటే ఏమీ లేకుండా అలా మాట్లాడరు. కాబట్టి ఈ సెప్టెంబర్ 10వ తారీఖు ఎటువంటి బాంబు పేలుతుందో తెలియక కాంగ్రెస్ శ్రేణులు కూడా చాలా వరకు ఆందోళన చెందడం మాట వాస్తవం. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ఒక ఎంపీపై ఈ విధంగా ఇది చాలా సార్లు విమర్శించారు, ఆరోపించారు. అలాగే సెప్టెంబర్ 10వ తారీఖున అందరి జీవితాలు, అందరి బతుకులు బయటపడతాయంట ఆయన చెప్పడం నిజంగా కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళనకైతే గురి చేస్తుంది.